వాళ్ళు మనతో మంచిగా ఉండడానికి, వాళ్ళు మంచిగా ఉండడానికి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి స్కందోత్పత్తి శ్లోకాలు ఉపయోగపడతాయి. కట్టె తెచ్చేలా చెప్పేస్తున్నా. ఈ సంతాన గోపాల స్తోత్రం అంటే సంతాన గోపాల స్తోత్రం 101 శ్లోకాస్ ఉంటాయి. శ్లోకాలే, ఇది మంత్రం కాదు. మామూలుగా దేవకీర్తితో గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనిం కృష్ణ త్వామహం శరణం గతః, ఇది మంత్రం. ఇది చెప్పించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా గురూపదేశం కావాలి. ఇది 108 సార్లు చేయకపోతే, కనీసం వర్స్టెస్ట్కి వెళ్తే 108 సార్లు చేయకపోతే పనికిరాడు. కానీ సంతాన గోపాల స్తోత్రం చదవచ్చు. సంతాన గోపాలం స్తోత్రమే సంతానం కావడానికి, ఇంకా దానికి వేరే ఏం లేదు. మనకి బిడ్డలు కలగడానికి, పుత్రులు కలగడానికి మాత్రమే సంతాన గోపాల స్తోత్రం. మంత్రం ఉపదేశం కాదు కాబట్టి సంతాన గోపాల స్తోత్రం 101 శ్లోకాస్, నేను అది చదివాను. అలాగే గర్భరక్షా స్తోత్రం. ఈ గర్భరక్షా స్తోత్రం అంటే గర్భరక్షా స్తోత్రం, గర్భాన్ని రక్షించే స్తోత్రం. కన్ఫర్మ్ అయిన తర్వాత ఏ